క్లాస్ అలాగే 12th పాస్ అయిన క్యాండిడేట్స్కి గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా కానిస్టేబుల్ వేకెన్సీస్ని భర్తీ చేయడానికి మరొక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. స్టార్టింగ్లోనే మీకు 65,000 వరకే సాలరీ వస్తుంది. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ చెప్తాను. మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరికి సపరేట్గా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఒక కానిస్టేబుల్ జాబ్స్ గురించి చూస్తున్నారో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి చివరి వరకు అయితే చూడండి. సో చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫుల్ కోర్సెస్ అయితే అందుబాటులో అయితే ఉన్నాయి. మీకు రైల్వేస్కి సంబంధించి బ్యాంక్, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ ప్రతి కోర్సెస్ అయితే ఉన్నాయి. సో మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. డెమో వీడియోస్ వినండి ఫస్ట్, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పినెడ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ముందుగా ఇక వేకెన్సీస్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. ఈ వేకెన్సీస్కి మనకి ఆన్లైన్ అప్లికేషన్ 21st March నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 20 April వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి డెఫినెట్గా వీడియో అయితే చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. సో చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందనేది నాకు కూడా ఐడియా వస్తుంది. అప్లికేషన్ ఫీజు కూడా చాలా తక్కువ ఉంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రమే 100 rupees పే చేయాలి. మిగతా వాళ్ళు ఎవరికి కూడా ఫీజు అనేది లేదనమాట. వాళ్ళు ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు హెడ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వేరియస్ డిపార్ట్మెంట్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఒక హెడ్ కానిస్టేబుల్ వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. టోటల్గా మనకి 233 వేకెన్సీస్ ఉన్నాయి. 3 years తర్వాత ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మళ్ళీ మనకి దాదాపుగా 2 to 3 years వరకు కూడా ఈ నోటిఫికేషన్ రాకపోవచ్చు. కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. వేకెన్సీస్ కూడా మనకి మంచి సంఖ్యలో వేకెన్సీస్ అని చెప్పుకోవచ్చు గతంతో పోలిస్తే. జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రతి క్యాస్ట్కి కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఇందులో మనకి హెడ్ కానిస్టేబుల్ పోస్టులు వచ్చేసి స్టీవార్డ్, కమ్యూనికేషన్, ఎలక్ట్రీషియన్, వెటర్నరీ ఈ యొక్క వేరియస్ డిపార్ట్మెంట్లు ఈ జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. మేల్కి సపరేట్గా వేకెన్సీస్ ఉన్నాయి, ఫీమేల్కి కూడా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క హెడ్ కానిస్టేబుల్ వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎవ్రీ మంత్ కూడా మీకు బేసిక్ పేనే లెవెల్ 4 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీకు లెవెల్ 4 నుంచి అంటే బేసిక్ పే 25,000 నుంచి 81,000 మధ్యలో ఉంటుంది. దీంతోపాటు ఇంకా మీకు చాలా అలవెన్సెస్ ఉంటాయి. మీకు రేషన్ మనీ అలవెన్సెస్ ఇస్తారు, డిఆర్ఎన్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్సెస్, ఇంకా మీకు కొత్త పెన్షన్ స్కీమ్ అనేది వర్తిస్తుంది. అన్నీ కలుపుకుంటే స్టార్టింగ్లోనే 65,000కి పైగా మీరు సాలరీ అనేది పొందొచ్చు అనమాట ఈ వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి. కానిస్టేబుల్ వేకెన్సీస్కి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఫస్ట్ అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత అభ్యర్థుల్ని వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ అనేది కండక్ట్ చేస్తారనమాట. ఇది మనకి మేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా, ఫిమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా ఉంటుంది. ఇందులో అబ్బాయిలకు వచ్చేసి 1.6 kilometer డిస్టెన్స్ని 6 minutes 30 secondsలో కంప్లీట్ చేయాలి. దాని తర్వాత అమ్మాయిలకు వచ్చేసేమో 800 meter రేస్ ఉంటుంది, 4 minutesలో అయితే కంప్లీట్ చేయాలి. ఇది క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి చెక్ చేస్తారు. ఇక్కడ మనకి హెడ్ కానిస్టేబుల్ వేకెన్సీస్ మనకి వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నాయి కదా. కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో దాదాపుగా 197 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి వాటి గురించి చెప్తున్నాను. ఫిజికల్ స్టాండర్డ్స్ ఈ యొక్క హెడ్ కానిస్టేబుల్ వేకెన్సీస్కి సంబంధించి ఎస్టీ వాళ్ళు కాకుండా మిగతా అభ్యర్థులందరూ అబ్బాయిలు అయితే మాత్రం ఇక్కడ మినిమం హైట్ 170 centimeters ఉండాలి, అమ్మాయిలు అయితే 157 centimeters ఉండాలి. అబ్బాయిలకి సంబంధించి చెస్ట్ మినిమం 80 centimeters, ఎక్స్పాన్షన్ అయితే 5 centimeters అవ్వాలి. అమ్మాయిలకి నాట్ అప్లికేబుల్ అనమాట. అండ్ ఎస్టీ వాళ్ళైతే అబ్బాయిలు మేల్ 162.5 centimeters ఉండాలి, అమ్మాయిలు 150 centimeters ఉన్న ఎలిజిబుల్. చెస్ట్ వచ్చేసి మినిమం 76, ఎక్స్పాండ్ అయితే 5 centimeters అవ్వాలి. అలాగే మీకు ఇక్కడ వేరియస్ డిపార్ట్మెంట్ల వారిగా వాటికి సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి నోటిఫికేషన్లు వచ్చినా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అయితే ఇది అయిపోయిన తర్వాత అంటే ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి మీరు క్వాలిఫై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది పెడతారనమాట. సో ఇందులో మనకి 2 papers అయితే ఉంటాయి. ఇది వచ్చేసి మనకి టోటల్గా 3 hours పాటు కూడా ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. 150 marksకి అయితే మీకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లోనే మీకు క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. Part 1లో వచ్చేసి 50 marks, Part 2లో వచ్చేసి 100 marks అనమాట. Part 1లో వచ్చేసి ఏంటంటే జీకే, మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్ ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. Part 2 వచ్చేసి టెక్నికల్ సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట.
సో దీని తర్వాత మీకు ఏంటంటే స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ మీకు ఓన్లీ ఎలక్ట్రీషియన్కి సంబంధించి విభాగానికి మాత్రమే స్కిల్ టెస్ట్ ఉంటుంది. మిగతా వాటికైతే స్కిల్ టెస్ట్ అనేది ఉండదు. డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసేసి ఒక వేకెన్సీస్కి అయితే మీకు సెలక్షన్ చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఆ డీటెయిల్స్ని కూడా మీరు ఇక్కడ నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. సో మీకు నెగటివ్ విధానం కూడా ఉంటుంది రిటర్న్ ఎగ్జామినేషన్లో. ఆ డీటెయిల్స్ మీరు కావాలంటే నోటిఫికేషన్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ డీటెయిల్స్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ మనకి పిఐటి ఉంటుంది, దాని తర్వాత ఫిజికల్ స్టాండర్డ్స్ చూసిన తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. కాబట్టి ఫైనల్ సెలక్షన్ కూడా మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ని బేస్ చేసుకుని సెలక్షన్ చేస్తారు. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఈ జాబ్ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిధిలో పనిచేస్తున్నటువంటి డైరెక్టరేట్ జనరల్ సశస్త్ర సీమా బల్ ఎస్ఎస్బి నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇదే సంస్థ నుంచి మనకి రీసెంట్లీగా నిన్ననే మనకి కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ వేకెన్సీస్కి వచ్చింది కదా. ఇప్పుడు మనకి హెడ్ కానిస్టేబుల్ వేకెన్సీస్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మీకు పోస్టింగ్స్ అనేవి కల్పిస్తారనమాట. సో ఈ వేకెన్సీస్కి సంబంధించి ఇప్పుడు మనము ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అండ్ ఏజ్ లిమిట్ ఎంత, ఆ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనము క్లియర్గా అయితే చూద్దాము. సో మనకి ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ వేకెన్సీస్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో దాని గురించి చెప్తాను. ఎందుకంటే మనకి ఇక్కడ 197 వేకెన్సీస్ ఉన్నాయి. మిగతావన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో ఈ యొక్క హెడ్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్కి 18 నుంచి 27 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న మేల్ అండ్ ఫీమేల్ అప్లై చేసుకోవచ్చు. సో దీంతోపాటు మీకు ఓబీసీ వాళ్ళైతే 30 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 32 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఏంటి అంటే 12th క్లాస్ ఇన్ సైన్స్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ అని చెప్పేసి ఇచ్చారంటే మీరు ఇంటర్లో ఎంపీసీ చేసుంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేదనుకోండి, మీరు డిప్లొమాలో ఎలక్ట్రానిక్స్ కానీ, కమ్యూనికేషన్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఐటీ కానీ ఎవరైతే చేస్తున్నారో డిప్లొమాలో, సో వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. అంటే ఇంటర్ వాళ్ళకే కాదు, డిప్లొమా వాళ్ళకి కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో ఇంకా మనకి ఎలక్ట్రీషియన్ విభాగంలో వచ్చేసి కొంచెం మంచి సంఖ్యలో వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి సో మీరు వీటికి అప్లై చేసుకోవాలనుకుంటే 10th పాటు 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్, నార్మల్గా బయట అక్కడిక్కడ ఎలక్ట్రీషియన్గా వర్క్ చేసి ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా ఇక్కడ వేకెన్సీకి సంబంధించి ఎలిజిబిలిటీ ఉంది. అంటే మీరు 10th క్లాస్ పాస్ ఉండి ఎలక్ట్రీషియన్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 2 years ఎక్స్పీరియన్స్ అడిగారు. ఒకవేళ ఇది లేకుంటే 10th క్లాస్తో పాటు ఏదైనా సర్టిఫికేట్ కోర్స్ 1 yearలో ఎలక్ట్రీషియన్కి సంబంధించి చేస్తుండే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, 1 year ఎక్స్పీరియన్స్. లేదంటే మీరు 2 years డిప్లొమా చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. కంపల్సరీగా మీకు స్కిల్ టెస్ట్ అనేది పెడతారు, అది క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇది మనకి ఎలిజిబిలిటీ. ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మేల్ అండ్ ఫీమేల్కి సపరేట్గా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి సో మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ కేటాయించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా మీరు ఇక్కడ నోటిఫికేషన్లు అయితే చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి సపరేట్గా వీడియో అయితే చేస్తాను. అప్లై చేసేటప్పుడు మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ డాక్యుమెంట్స్ అనేవి స్కాన్ చేసి రెడీగా అయితే పెట్టుకోవాలి. సో దీనికి సంబంధించి ఫైల్ సైజ్ ఎంత ఉండాలి కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. సో మనకి ఫోటో వచ్చేసి 12 KB లోపు ఉండాలంట, అండ్ సిగ్నేచర్ కూడా 12 KB లోపు ఉండాలి అని చెప్పేసి అయితే ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మీరు అన్ని కూడా డాక్యుమెంట్స్ అనేవి రెడీగా పెట్టుకొని మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి డెఫినెట్గా వీడియో అయితే చేస్తాను. ఈ యొక్క హెడ్ కానిస్టేబుల్ వేకెన్సీస్కి సంబంధించి లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. అన్ని కూడా ప్రాపర్గా చెక్ చేసుకొని ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.